సైబరాబాద్ సిపి ఆఫీస్ వేదికగా పోలీసులు అతిగా ప్రవర్తించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన అరికెపూడి గాంధీ కాంగ్రెస్ గూండాలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ శ్రేణులు ప్రజాప్రతినిధులను అక్రమంగా అరెస్ట్ చేశారు. మాజీ మంత్రులు ఎమ్మెల్యేల అన్న కనీస గౌరవం లేకుండా దురుసుగా ప్రవర్తించారు. కాళ్ళు చేతులు పట్టుకొని లాక్కెళ్లారు. ఒక్కొక్కరిని ఈడ్చుకెళ్లి పోలీస్ వ్యాన్లలోకి తోశారు. పోలీసుల ఓవర్ యాక్షన్ తో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కింద పడిపోయారు. పోలీసుల దురుసు ప్రవర్తనతో హరీష్ రావు చేతికి తీవ్ర గాయమైంది. ఇక పోలీసులు అదుపులోకి తీసుకున్న బీఆర్ఎస్ నాయకులను 2 వాహనాల్లో వేర్వేరు చోట్లకు తరలిస్తున్నారు. హరీష్ రావు ఉన్న వాహనాన్ని శ్రీశైలం రోడ్డు వైపు మళ్లించారు. అయితే అక్కడి నుంచి వారిని దాదాపు ఆమనగల్ మండలం తలకొండపల్లి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇదే చివరి పోలీస్ స్టేషన్ గా తెలుస్తోంది. వాహనాలను ఔటర్ రింగ్ రోడ్ పై తిప్పుతూ పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారు. అయితే ఫైనల్లీ ఆమనగల్ మండలం తలకొండపల్లి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు 2 వాహనాల్లో వాళ్లను తరలిస్తున్నారు. అయితే ఔటర్ రింగ్ రోడ్డు మీద తిప్పుతూ ఆల్మోస్ట్ మహబూబ్ నగర్ బార్డర్ వరకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. వీళ్ళందరినీ కూడా ఆమనగల్ మండలం తలకొండపల్లి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇదే చివరి పోలీస్ స్టేషన్. సో ఆఖరి దూరం వరకు కూడా పోలీసులు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. గత కొన్ని గంటలుగా హై డ్రామా నడుస్తోంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలి, హత్యాయత్నం కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీలో ఇవ్వాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి అంటూ డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలంతా కూడా కొద్ది గంటలుగా సిపి ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేశారు. అక్కడే బైఠాయించారు. అరికెపూడి గాంధీ అతని అనుచరులను కాంగ్రెస్ గూండాలను అరెస్ట్ చేసే వరకు తాము ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ భీష్మించు కూర్చున్నారు. తమకు న్యాయం జరగాలి అంటూ ఒకవైపు దాడి చేసిన అరికెపూడి గాంధీ అతని అనుచరులకు నార్సింగి పోలీస్ స్టేషన్లో మర్యాదలు జరుగుతున్నాయి. కానీ దాడిలో బాధితులుగా ఉన్న కౌశిక్ రెడ్డి మాత్రం సిపి ఆఫీస్ మెట్ల దగ్గర న్యాయం కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి కనిపించిందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్పిన విషయం కనిపిస్తోంది. ఇక పోలీసుల వ్యవహార శైలి ఓవరాల్ గా ఇవాళ మొత్తంగా చూసుకుంటే వాళ్ళు పూర్తిగా చేతులు వదిలేసినట్టుగా కనిపిస్తోంది. ఏం జరిగినా కూడా ఒకానొక సందర్భంలో కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర పోలీసులపైనే కాంగ్రెస్ గూడల దౌర్జన్యానికి పాల్పడ్డా కూడా పోలీసులు చూస్తూ ఊరుకున్నారే తప్ప ప్రతిఘటించని పరిస్థితి నెలకొంది. ఒక ఎమ్మెల్యే ఇంటి పైకి ఇంకో ఎమ్మెల్యే అతని అనుచరులు వచ్చి దాడి చేస్తే పోలీసులు చూస్తూ ఎట్లా ఊరుకుంటారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎటుకెళ్ళి కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ నేతలందరినీ కూడా పోలీసులు 2 వేర్వేరు వాహనాల్లో తరలించారు. కొంతమందిని శంషాబాద్ పిఎస్ కు తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇక మరికొంతమంది బీఆర్ఎస్ నేతలను ఆల్మోస్ట్ మహబూబ్ నగర్ బార్డర్ వరకు కూడా వెహికల్ తిప్పుతూ తీసుకెళ్లారు. ఓఆర్ఆర్ పై నుంచి వెహికల్ ని మూవ్ చేస్తూ వెళ్లారు. సో ఫైనల్లీ వీళ్ళని ఆమనగల్ మండలం తలకొండపల్లి పిఎస్ కు తరలిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. అయితే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డిస్టెన్స్ పరంగా చూసుకుంటే ఇదే చివరి పోలీస్ స్టేషన్ గా తెలుస్తోంది. సో ఆఖరి దూరం వరకు కూడా ఈ వెహికల్ ని ప్రస్తుతం కల్వకుర్తి వైపుగా తీసుకెళ్తున్నట్టుగా సమాచారం అందుతోంది. ఎక్కడకు తీసుకెళ్తున్నారో ఒక పూర్తి స్పష్టత ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ పోలీసుల వ్యవహార శైలి కనిపిస్తోంది. న్యాయం చేయండి అంటూ ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటిపై దాడికి వచ్చిన వాళ్ళను అరెస్ట్ చేయండి, హత్యాయత్నం కింద కేసు నమోదు చేయండి, వాళ్ళను అరెస్ట్ చేయాల్సిందే అంటూ న్యాయం అడుగుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేసి ఇవాళ పోలీసు వాహనాల్లో ఎక్కడకు తీసుకెళ్తున్నారో కూడా చెప్పకుండా తిప్పుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఓఆర్ఆర్ మీదుగా వాళ్ళని తిప్పుతూ ఆల్మోస్ట్ మహబూబ్ నగర్ బార్డర్లో ప్రస్తుతం కల్వకుర్తి వైపు తీసుకెళ్తున్నట్టుగా సమాచారం అందుతోంది. కానీ ఇప్పటి వరకు ఎక్కడికి తీసుకెళ్తారు అనే దానికి సంబంధించి ఒక స్పష్టత లేని పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ ఉదయం నుంచి కూడా పోలీసుల వ్యవహార శైలి చాలా అనుమానాస్పదంగా కనిపిస్తోంది. ఈ దాడికి సంబంధించి అరికెపూడి గాంధీ నేను వెళ్తున్నానని చెప్పిన తర్వాత కూడా మీడియాలో గంటల తరబడి ఇంత దూరంలో 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం నుంచి ప్రతి ఒక్క డిస్టెన్స్కి సంబంధించి అప్డేట్ ఇస్తూ ఉన్న క్రమంలో కూడా పోలీసులు ఎందుకు అప్రమత్తం కాలేదు, ఎందుకు కౌశిక్ రెడ్డిని ఇంట్లోనే నిర్బంధించి పోలీసులు గాంధీని మాత్రం కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చే వరకు ఎట్లా చూస్తూ ఊరుకున్నారు? వాళ్ళంతా కూడా వచ్చి దాడి చేస్తుంటే, అద్దాలు పగలగొట్టి ధ్వంసం చేస్తుంటే, మనుషులపైన కోడిగుడ్లు టమాటోలు విసురుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారా? పోలీసులు ఎందుకు ఇంత అచేతనంగా ఉన్నారు? ఇవాళ వాళ్ళ వ్యవహార శైలి ఏంటి అనేది కూడా ఇవాళ చాలా ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని కూడా నిరసించారు. దాడి జరుగుతుంటే ఆల్మోస్ట్ హత్యాయత్నం చేస్తున్న సందర్భంలో కూడా పోలీసులు చూస్తూ ఎట్లా ఊరుకున్నారు? ఒక ప్రజాప్రతినిధి ఇంటిపై దాడికి వచ్చిన నేపథ్యంలో పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగినా కూడా ఎట్లా వాళ్ళను నిలువరించే ప్రయత్నం చేయలేదు అన్న ప్రశ్నలు లేవనెత్తారు బీఆర్ఎస్ నేతలంతా కూడా. దీన్ని నిరసిస్తూ హత్యాయత్నానికి వచ్చిన వాళ్ళందరిపై కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సిపి ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు, నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలనంతా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి 2 వేరు వాహనాల్లో తరలించిన పరిస్థితి కనిపిస్తోంది. కొంతమంది శంషాబాద్ పిఎస్కు తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. మరికొంతమందిని కూడా ఇంకా ఒక వెహికల్లో తిప్పుతూనే ఉన్నారు బీఆర్ఎస్ నేతలను పోలీసులు. ఎక్కడకు తీసుకెళ్తున్నారో కూడా సమాచారం లేదు. ఓఆర్ఆర్ మీదుగా వాళ్ళను తిప్పుతూ కల్వకుర్తి వైపు తీసుకెళ్తున్నట్టుగా సమాచారం అందుతోంది. కానీ ఇప్పటి వరకు కూడా ఇన్ని గంటలు గడుస్తున్నా కూడా ఎక్కడకు తీసుకెళ్తున్నారో అనే దానికి సంబంధించి స్పష్టత రాలేదు. ఇక మరోవైపు అరెస్ట్ చేసే క్రమంలో బీఆర్ఎస్ నేతల పట్ల పోలీసుల వ్యవహార శైలి కూడా అనేక ప్రశ్నలకు తావిస్తోంది. ఎంత దురుసుగా ప్రవర్తించారు పోలీసులు? న్యాయం అడుగుతున్న ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అంతా కూడా అక్కడే ఉన్నారు. కానీ వీళ్ళంతా ప్రతినిధులన్న కనీస గౌరవం కూడా లేకుండా పోలీసులు వ్యవహరించిన తీరు ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది. ఇక మరొక వెహికల్లో బీఆర్ఎస్ నేతలను కల్వకుర్తి వైపు తీసుకెళ్తున్నట్టుగా సమాచారం అందుతోంది. మనకి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, వెహికల్ ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు పోలీసులు? ఔటర్ రింగ్ రోడ్డు పై నుంచి అక్కడి నుంచి అంటే రెండు వెహికల్ 2 వైపులుగా మళ్ళించి ఒక హరీష్ రావు గారు ఉన్నటువంటి వెహికల్ కల్వకుర్తి వైపు అంటే శ్రీశైలం ప్రధాన రహదారిలో తీసుకొస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే అక్కడ కల్వకుర్తికి సంబంధించి ఫస్ట్ ఎంటర్ కడతాల్ ఉంటుంది. కడతాల్ నుంచి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో తలకొండపల్లి పిఎస్ ఉంటుంది. తర్వాత కొంచెం ముందుకు వస్తే ఆమన్గల్ ఉంటుంది, తర్వాత మాడుగు ఉంటుంది. ఈ 4 పోలీస్ స్టేషన్లు ఎక్కడైనా తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనకు అంటే పోలీసులు కూడా ఇక్కడ అలర్ట్ అవుతున్నట్టుగా స్థానికులు చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కువ శాతం అసలు తలకొండపల్లి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. మొత్తంగా ఇక్కడ కూడా పార్టీ శ్రేణులంతా కూడా బాగా పెద్ద ఎత్తున కూడా అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి ఇక్కడ కార్యకర్తలంతా కూడా నాయకులంతా కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తా ఉంది. అయితే ఉదయం నుంచి కూడా జరుగుతున్నటువంటి హైదరాబాద్లో అయితే ఇప్పుడు ఒక్కసారిగా ఉన్న బలంగా ఔటర్ రింగ్ రోడ్ పైకి తీసుకొచ్చేసి వాళ్ళని ఎటువైపు తీసుకెళ్తున్నారన్న అది కూడా క్లారిటీ లేకుండా సమాచారం ఇవ్వకుండా ఇప్పుడు అంటే కన్ఫ్యూజ్ చేసే విధంగా వాళ్ళను ఆ వెహికల్స్ తిప్పడం, తర్వాత ఒక వాహనం మాత్రం కల్వకుర్తి వైపుగా తీసుకొస్తున్నట్టుగా అయితే సమాచారం ఉంది. అయితే ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో హరీష్ రావు గారికి మద్దతుగా సంఘీభావంగా తెలిపేందుకు చాలా మంది కూడా ఇక్కడ సిద్ధమవుతున్నట్టుగా స్థానికులు అయితే రెడీ అవుతున్నారు. మొత్తంగా అంటే ఈ శ్రీశైలం ప్రధాన రహదారిలో ముందుగా ఎంటర్ కల్వకుర్తి నియోజకవర్గంలో కర్తాల్ పిఎస్ ఉంటుంది. అక్కడి నుంచి రైట్ సైడ్ లో తలకొండపల్లి పిఎస్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ లో మాడుగులు ఉంటుంది, తర్వాత కొంచెం ముందుకు వస్తే ఆమన్గల్ పిఎస్ ఉంటుంది. ఈ 4 పోలీస్ స్టేషన్లు ఎక్కడైనా తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. రైట్ శేఖర్.